హాయ్ బ్రో. హాయ్ చెప్పండి అండి. నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అంటే రాబోయే తరం చూసుకుంటున్నాను. మీరు పిల్లలకి ఇప్పుడు ఎంతో మంచిగా స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటికి వాళ్ళకి పిల్లలకి ఎంతో అంటే మనం చూసుకున్నట్టు స్కూల్స్ డెవలప్ చేస్తున్నాడు. ప్రతి అంటే రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి అంటే మనం అలాంటి వ్యక్తిని మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేస్తే అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్యాన్ బేస్గా చేయొచ్చు పవన్ కళ్యాణ్ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను ఒకవేళ ఎలక్షన్స్ మేము గెలిపిస్తే ఇది చేస్తాను, ప్రజలకి ఏదైనా ఒక రాబోయే తరం ఒక భవిష్యత్తు ఇస్తానని చెప్పకుండా ఏదో ప్రతి మీటింగ్లో వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటా వాళ్ళు తిట్టుకుంటా ఇదే ఉందండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అందుకని మెయిన్ పాయింట్ ఏంటంటే నేను దాని పరంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే, ఎందుకంటే మాది కడప నేను చెప్పట్లేదు, నా ఫీలింగ్ అది. అంటే మళ్ళీ జగనే వస్తే ఈ పథకాలే ఉంటాయి కానీ అభివృద్ధి లేదని చాలా మంది అంటున్నారు. అభివృద్ధి ఎక్కడ లేదండి. అదే రాజధానిలో లేదు, రోడ్లా అండి. మా ఇంటి దగ్గర రెండే ఉన్నాడు. మాది మారుమూల గ్రామము. మా ఇంటి దగ్గర రెండే ఉన్నాడు. మా అన్ను మా పెదనాన్నలు. మా ఇంటి దగ్గర రోడ్డు పడిందండి, సిమెంట్ రోడ్డు. ఇంకా అభివృద్ధి ఎక్కడ లేదండి. మీరు చూసుకోండి, మా ఇంటి దగ్గర మా 5 కిలోమీటర్స్ దగ్గరలోనే 300 ఎకరాల్లో సెంచరీ రోడ్ ఫ్యాక్టరీ పడింది. అసలు నేను అనుకోలేదు, అసలు నా కళ్ళ కూడా అనుకోలేదు మా ఇంటి దగ్గర ఇంత పెద్ద సెంచరీ ప్రైవేట్ ఫ్యాక్టరీ వస్తుందని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చింది. చెప్పండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కదా మరి. అంటే ఇస్తున్నారు కండి. అంటే అది ఇప్పుడు యాక్చువల్గా 2 years చూస్తున్నారు మీరు. కరోనాలో గడిచిపోయింది. 2 years తర్వాత కరోనా ఉండిపోయింది. ఇంకా మీరు మిగిలింది ఎంత అండి? 3 years అండి. జగన్మోహన్ రెడ్డి దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఆ కరోనాని బేస్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదండి. ఒక గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కటి చేసుకోవాలి కదండి. అట్లా నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు. అందుకే పిల్లల్ని కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు భవిష్యత్తుని పిల్లలకి వాళ్ళకి మంచి ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే రాబోయే భవిష్యత్తులో వాళ్ళే ఒక మన అంటే ఫారెన్కి పంపించిన పిల్లలు వాళ్ళకి మన ఏపీ కొంచెం వాళ్ళే మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చారు. అట్లా స్కూల్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు స్కూల్స్ని ప్రతి ఒక్కదాన్ని అంటే గ్రామ సచివాలయాన్ని ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తున్నాడు. జాబ్ కావాలంటే బాబు రావాలండి విన్నారు కదా. అది ఎప్పటి నుంచి నేను 2014 నుంచి ఉంటూనే ఉన్నానండి. కానీ జాబ్ అది ఎక్కడ వస్తున్నాయండి. నమ్మకం ఉంటే సరిపోదండి, చేసి చూపించాలి కదండి. నమ్మకం నేను కూడా చెప్తానండి. నమ్మకం ఉంటే సరిపోదండి, చేసి చూపిస్తే మనకు అది జరిగితే అప్పుడు మనం చెప్పగలం. అదే బ్రో, జగన్ ప్రభుత్వంలో మద్యపానం నిషేధం అన్నారు, అది ఎంతవరకు కాలేదు. మద్యపానం నిషేధం గురించి అంటే చెప్పాలంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక 500 సంపాదిస్తున్నాడు ఒక కూల్ వ్యక్తి. అతను ఏంటంటే ఆ కూల్ వ్యక్తి ఏంటంటే 500ని దాంట్లో 400 తాగుడికి సరిపోతున్నాడు. అదే ఒక బాటిల్ని దాన్ని పరిమితం చేస్తే అప్పుడు ఏంటంటే తాగడం తగ్గిస్తాడు. అట్లా కాస్ట్ పెంచితే అట్లా చేయాలని ట్రై చేశాడు. కానీ అది కొంచెం ఎందుకంటే మద్యపానం ఆబ్వియస్లీ అది నిషేధం జరగదండి. ఎందుకంటే అది ఆపితే ఎవరు బతకలేరు సొసైటీలో. అంటే చెప్పారు కదా, చెప్పారండి.